యాంటీ ఇండియా స్టూడెంట్ లీడర్ హాదీ మరణం మరవక ముందే ఈరోజు మధ్యాహ్నం మరొక యాంటీ ఇండియా స్టూడెంట్ లీడర్ని పొట్టపగలు నడి రోడ్డు మీద గుర్తు తెలియని వ్యక్తులు అన్నోన్ మెన్ లేపేశారు. దాంతో ఇప్పుడు బంగ్లాదేశ్లో గత ఏడాది భారత్కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన, యాంటీ ప్రొటెస్టులు చేసిన, విషాన్ని చిమ్మిన విద్యార్థి నాయకులు బిక్కుమంటూ ఇళ్లల్లో దాక్కున్నట్లు తాజా సమాచారం. ఇక బంగ్లాదేశ్ ఇంటరిం ప్రైమ్ మినిస్టర్ యూనుస్ అయితే బాత్రూంలో నుంచి బయటకు రావట్లేదని విశ్వసనీయ వర్గాలు ఇప్పుడే సమాచారాన్ని అందించాయి. జస్ట్ జోకింగ్ ఫ్రెండ్స్. ఇంతకీ హాదీ మరణం తర్వాత ఏం జరిగింది? ఈరోజు మళ్ళీ ఒక స్టూడెంట్ లీడర్ని ఎలా లేపేశారు? హాదీని హత్య చేసిన మసూద్ గురించి ఏం వివరాలు బయటపడ్డాయి? ఈ మొత్తం ఇన్సిడెంట్లో భారత్ ఏమంటోంది? అన్నింటినీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మధ్యాహ్నం 12:15 ప్రాంతంలో సోనాదంగా బైపాస్ ఏరియా సమీపంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేషనల్ సిటిజన్ కమిటీ ఖుల్నా డివిజన్ చీఫ్ అయిన షిక్దర్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు సమాచారం. మోటార్ సైకిల్పై వచ్చిన 2 సాయుధ దుండగులు షిక్దర్ దగ్గరికి వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపి ఆ ప్రదేశం నుండి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే షిక్దర్ని ఖుల్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఒక బుల్లెట్ షిక్దర్ తల కుడి పక్క నుంచి షూట్ చేస్తే ఎడం పక్క నుంచి బయటకొచ్చిందట. అంత గన్ పాయింట్లో షూట్ జరిపారు. ఎందుకంటే హాదీని కూడా సేమ్ ఇదే విధంగా తలపై షూట్ చేసి చంపారు. కానీ డిసెంబర్ 12వ తారీఖున షూట్ చేస్తే 18వ తారీఖున మరణించాడు. అంటే 6 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. అన్నోన్ మెన్కి ఒక రికార్డు ఉంది. ఎవరినైనా పాయింట్ బ్లాంక్లో చంపారంటే అక్కడికక్కడ మరణించాల్సిందే. అలాంటిది హాదీ 6 రోజుల పాటు ప్రాణాలతో ఉండేసరికి బహుశా అన్నోన్ మెన్కి కూడా కొన్ని చివాట్లు పడ్డట్టున్నాయి. అందుకే ఈసారి ఎలాగైనా సరే హాదీలో జరిగినటువంటి తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదని పాయింట్ బ్లాంక్లో బుల్లెట్ బయటకొచ్చే వరకు షూట్ చేసి మరీ వెళ్ళిపోయారు. వాళ్ళ కమిట్మెంట్ అలాగుంది. మరి పాయింట్ బ్లాంక్లో బుల్లెట్ ఒక వైపు నుంచి మరొక వైపుకు వచ్చినప్పటికీ కూడా ఆసుపత్రి యాజమాన్యం ఏం చెప్తున్నారు? గాయం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే నిజంగానే నిలకడగా ఉందా? లేదంటే ఆల్రెడీ హాదీ మరణంతో బంగ్లాదేశ్ మొత్తం అట్టుడికిపోతుంది ఇప్పుడు. అలాంటిది ఈ స్టూడెంట్ లీడర్ కూడా మరణించాడని బయటకు తెలిస్తే ఇక బంగ్లాదేశ్ ప్రపంచ మ్యాప్లో ఉండదు అని భావించి వాడి మరణాన్ని బయటకు డిక్లేర్ చేయడం లేదా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఖచ్చితంగా త్వరలో పూర్తిగా బయటకు వస్తాయి. జూలై తిరుగుబాటుతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థి నాయకులే లక్ష్యంగా గత కొన్ని వారాలుగా దాడులు జరుగుతుండడంతో శాంతి భద్రతలను కాపాడాలని మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దాడి చేసిన వారిని గుర్తించి పట్టుకోవడానికి ఖుల్నా పోలీసులు భారీ గాలింపు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 12వ తారీఖు నుండి హాదీని చంపిన వాడినే పట్టుకోలేకపోయారు ఇప్పటి వరకు. ఇక వీణ్ణేం పట్టుకుంటారు చెప్పండి? మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్ మొత్తం ఇప్పుడు హై అలర్ట్ జారీ చేశారు. బైక్ పైన ఎవరైనా 2 వస్తున్నారు అంటే యమదూతల్లాగానే కనిపిస్తున్నారట. భారత్కి వ్యతిరేకంగా తొడలు జబ్బలు జరిచినటువంటి స్టూడెంట్ లీడర్లు ఇళ్లల్లో దాక్కుని ఉన్నారు. రోడ్లపై కూడా వస్తలేరు. ఒకవైపు వరుస దాడులు జరుగుతూ ఉండడం, దాడులు జరిగిన తర్వాత అన్నోన్ మెన్ దసరా అల్లులలాగా అక్కడి నుంచి ఎవరికి దొరకకుండా దర్జాగా పారిపోవడం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడు రోడ్డున నిలబెట్టింది. యాంటీ ఇండియా ప్రొటెస్టులకు ఊతానిచ్చినటువంటి ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ ఏం చేశాడండి? డిసెంబర్ 12వ తారీఖున భారత్కి సంబంధించినటువంటి ఒక మ్యాప్ని షేర్ చేశాడు. అందులో తప్పేముంది అంటారా? తప్పుందండి. ఎందుకంటే భారత్కి చెందినటువంటి 7 సిస్టర్ స్టేట్స్ అంటారు, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్, వీటన్నిటిని కూడా బంగ్లాదేశ్లో కలుపుతూ గ్రేటర్ బంగ్లాదేశ్గా చూపెడుతూ ఆ మ్యాప్ని రిలీజ్ చేశాడు. ఈ పోస్ట్ చేసిన కొద్ది గంటలకే అన్నోన్ మెన్ వాడిని లేపేశారు. దాంతో ఈ హాదీ పార్టీకి చెందినటువంటి స్టూడెంట్స్ మరియు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఏమని ఆరోపిస్తున్నారంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వమే ఈ దాడి జరిపించింది, మన రా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయడమే కాదు, మన రాయబార కార్యాలయాలను ముట్టడించి మన డిప్లొమాట్స్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు.
కానీ జెనీవా కన్వెన్షన్ ప్రకారం అలా చేస్తే బంగ్లాదేశ్ని మొత్తం ప్రపంచం నుండే వెలివేస్తారు. డిప్లొమాట్స్కి ప్రత్యేక రక్షణ ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ఇష్టం లేకపోయినా యూనుస్ అక్కడ ఆర్మీని పెట్టి మన డిప్లొమాట్స్ని కాపాడాల్సిన పరిస్థితి నెలకొంది. హిందువులపై దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నట్లు డిప్లొమాట్స్పై దాడులు జరిగితే చూస్తూ ఊరుకుంటే నడవదండి. అంతర్జాతీయ వేదికలో బంగ్లాదేశ్ని ఒక టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేస్తారు. బంగ్లాదేశ్ని పూర్తిగా వెలివేస్తారు. ఈ విషయం యూనుస్కు తెలుసు. అందుకే భారత రాయబార కార్యాలయం మట్టుకు భద్రతను చాలా పగడబందీగా పెంచాడు. మరి ఇతర ఏరియాల సంగతి ఏంటి? హిందువులపై జరుగుతున్న దాడుల సంగతి ఏంటి? అవి కూడా ముందు మాట్లాడుకుందాం. 2024 జూలైలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దెదించిన విద్యార్థి ఉద్యమంలో హదీ కీలక పాత్ర పోషించాడు. వాడిని జులై తిరుగుబాటు యొక్క ఫ్రంట్ లైన్ ఫైటర్గా పిలుస్తారు. హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత వీడు ఇంక్విలాబ్ మంచా అనే ప్లాట్ఫామ్ని స్థాపించాడు. ఇది విద్యార్థుల హక్కుల కోసం మరియు దేశంలో విదేశీ జోక్యాన్ని నిరసిస్తూ పనిచేస్తుంది. 2026 ఫిబ్రవరిలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఢాకా 8 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని వీడు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ప్రచారం కోసం వీడు బయటకొచ్చాడు. బయటకు రాగానే 2 దుండగులు వాడిని గన్ పాయింట్లో షూట్ చేసి చంపేశారు. తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో వాడి పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించినప్పటికీ డిసెంబర్ 18న మరణించాడు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనుస్ వాడిని విప్లవ వీరుడు అని కొనియాడుతూ దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినం ప్రకటించాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ హదీ మరణం వెనుక ఫైజల్ కరీం మసూద్ అనే వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాడి మరణం వెనుక భారత్ ఉంది, మన రా ఏజెంట్లు ఉన్నారు అన్న ఊహాగానాలకు చెక్ పడ్డాయి. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య కేసులో ఇప్పుడు ప్రధాన నిందితుడు. ఇంతకీ ఈ మసూద్ ఎవరు? బహిష్కరించబడినటువంటి అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన ఛాత్రా లీగ్ మాజీ నాయకుడు వీడు. సింపుల్గా చెప్పాలంటే షేక్ హసీనా పార్టీ యొక్క స్టూడెంట్ లీడర్. హదీ హత్యకు ముందు మసూద్ మరొక నిందితుడు ఆలంగీర్ కలిసి హదీ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు సీసీటీవీ ఫుటేజెస్ బయటపడ్డాయి. దాంతో హదీపై జరిగినటువంటి ఈ దాడి వ్యక్తిగత కక్షతో కాకుండా రాజకీయ ప్రేరేపితమైందని పోలీసులు భావిస్తున్నారు. హదీ కదలికలను నిందితులు కొన్ని నెలలుగా గమనిస్తున్నట్లు సమాచారం. హత్య జరిగినప్పటి నుండి మసూద్ పరారీలోనే ఉన్నాడు. అతడు బంగ్లాదేశ్ సరిహద్దు దాటి ఈ పాటికి భారత్లోకి వచ్చి ఉంటాడని కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ మసూద్ ఇంకా బంగ్లాదేశ్లోనే ఉన్నాడని, తరచూ ప్రదేశాలు మారుస్తూ ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మసూద్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేని బంగ్లాదేశ్ పోలీసులు అతని తల్లిదండ్రులు, భార్య మరియు సోదరుణ్ణి ఇప్పటికే అరెస్టు చేసి టార్చర్ చేస్తున్నారు. అతడిపై దేశవ్యాప్తంగా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మసూద్ గతంలో ఢాకాలోని ఒక పాఠశాలలో జరిగిన సాయుధ దోపిడీ కేసులో కూడా అరెస్ట్ అయినట్లు క్రిమినల్ రికార్డులు సూచిస్తున్నాయి. నిజంగానే చేశాడా, మరి వీళ్ళు అబద్ధపు కేసు బనాయించి పెట్టారా తెలీదు. ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన సమయంలో అనేక తప్పుడు కేసులు పెట్టించాడు ఈ యూనుస్. దానికి ప్రతీకారంగానే మసూద్ ఈ హత్య చేసుంటాడు. హదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లోని కొన్ని విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఇంక్విలాబ్ మంచా ఈ హత్య వెనుక భారతదేశ హస్తం ఉందని ఆరోపించింది. హదీ తీవ్రమైన భారత వ్యతిరేక విధానాలను కలిగి ఉండడం, హసీనా ప్రభుత్వం పడిపోవడంలో కీలక పాత్ర పోషించడం వల్ల భారత అనుకూల శక్తులే అతన్ని అంతమొందించాయని వారు వాదిస్తున్నారు. నిందితుడు మసూద్ అవామీ లీగ్కి చెందిన స్టూడెంట్ లీడర్ కావడంతో ఫిబ్రవరి 2026లో జరగబోయే ఎన్నికలను అడ్డుకోవడానికి లేదా హదీ ఎదుగుదలను ఆపడానికి జరిగిన అంతర్గత కుట్రగా దీన్ని భావిస్తున్నారు. అయితే మసూద్ ఇప్పుడు బంగ్లాదేశ్లోనే ఉన్నాడా, లేదంటే బార్డర్ దాటి భారత్లోకి వచ్చాడా, దీనిపైన కూడా బంగ్లాదేశ్ పోలీసులకు ఎటువంటి ఫుల్ క్లారిటీ లేదు. కానీ మేబీ ఈరోజు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఎందుకంటే మరొక స్టూడెంట్ లీడర్ని కూడా అదే తరహాలో ఈరోజు చంపారు కాబట్టి ఖచ్చితంగా మసూద్ ఇప్పటికీ బంగ్లాదేశ్లోనే ఉన్నాడని తేటతెల్లమైపోయింది. లేదంటే మసూద్ గ్యాంగ్ ఒకటి అక్కడ యాక్టివ్గా ఉందని తెలుస్తోంది. హదీ హత్యలో భారత్కి సంబంధం ఉందనే వార్తలని భారత ఎక్స్టర్నల్ మినిస్ట్రీ కూడా కొట్టిపారేసింది. ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే అని పేర్కొంది. హదీ మరణం తర్వాత దీపోదాస్ వంటి హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని మరియు హిందువుల ఆస్తులను రక్షించాలని యూనుస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డిసెంబర్ 18న హదీ మరణించాడని యూనుస్ ఎప్పుడైతే ప్రకటించాడో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.
బంగ్లాదేశ్లో ఎప్పుడు ప్రొటెస్టులు అల్లర్లు చెలరేగినా హిందువుల్ని టార్గెట్ చేయడం వీళ్ళకొక అలవాటుగా మారిపోయింది. దాంతో దీపుదాస్ అనే ఒక హిందువుని అతి క్రూరంగా చంపి కాల్చి పడేశారు. భారత పత్రికతో జరిపినటువంటి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్లో క్రూరంగా చంపబడిన హిందూ వ్యక్తి దీపుదాస్ సోదరుడు అప్పుదాస్ తన సోదరుడి హత్యలో పాలు పంచుకున్న వారికి మరణశిక్ష విధించాలని, ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించే ప్రసక్తే లేదని అన్నాడు. దీపుదాస్ ఒక స్వెటర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవారు. గురువారం రాత్రి బంగ్లాదేశ్లోని మెమెన్సింగ్ జిల్లాలో ఆయన హత్యకి గురయ్యాడు. ఫ్యాక్టరీలో దీపుదాస్ అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ప్రాథమిక వాదనలను ఖండిస్తూ అప్పుదాస్ ఈ ఆరోపణలను పూర్తిగా అబద్ధమని పేర్కొన్నాడు. మా తమ్ముడు అలాంటి పనులు చేసే లేదా మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. ఈ ఆరోపణలను మేము ఒక్క క్షణం కూడా నమ్మమని ఆయన అన్నాడు. మాకు న్యాయం కావాలి. నా తమ్ముడిని క్రూరంగా హత్య చేసిన వారికి మరణశిక్ష పడాలని కోరుకుంటున్నాను. అది తప్ప మరేది మాకు శాంతిని ఇవ్వదని ఆయన తెలిపాడు. ఇదిలా ఉండగా దీపుదాస్ చంద్రదాస్ హత్యలో దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్యాక్టరీ సూపర్వైజర్లు దీపును బలవంతంగా రాజీనామా చేయించి ఆపై ఒక సమూహానికి అప్పగించారని, ఆ సమూహం దీపుపై క్రూరంగా దాడి చేసి చంపించిందని, అతని మృతదేహాన్ని ఢాకా మైమెన్సింగ్ హైవేపై వేలాడదీసి నిప్పంటించారని బంగ్లాదేశ్ మీడియా సంస్థలు నివేదించాయి. కాబట్టి దైవదూషణ ఆరోపణలను నిరూపించడానికి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు అని బంగ్లాదేశ్ అధికారులే అంటున్నారు. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే అతన్ని టార్గెట్ చేశారని అర్థమవుతుంది. సీసీటీవీ ఫుటేజ్ మరియు వీడియోలను పరిశీలించిన తర్వాత ఫ్యాక్టరీ అధికారులు మరియు కార్మికులతో సహా ఇప్పటివరకు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. దీపు మరణం తర్వాత మహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ తీవ్ర ఒత్తిడిలోకి వచ్చింది. నయా బంగ్లాదేశ్లో మతపరమైన ద్వేషానికి చోటు లేదని, బాధ్యులెవరిని వదిలిపెట్టానని యూనుస్ హామీ ఇచ్చాడు. నువ్వు అధికారంలోకి వచ్చిందే మతపరమైన దాడులు జరిపి, నీకు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏం హక్కు ఉంది చెప్పు? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కట్టర్ ఎక్స్ట్రీమిస్టులను రెచ్చగొట్టి వాళ్లను హసీనా గవర్నమెంట్ పైకి ఉసిగొలిపి ఫేక్ ప్రొటెస్టులు జరిపి ఈరోజు అధికారంలో కూర్చున్నావు. అలాంటి నువ్వు మతపరమైన దాడుల గురించి స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా విడ్డూరంగా ఉంది. పెరట్లో పాములను పెంచితే ఆ పాములు ఏదో ఒక రోజు నిన్ను కూడా కాటేయక మానవు. పాకిస్తాన్లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఏ కట్టర్ ఇస్లామిస్టుల సపోర్ట్తో ఈరోజు యూనుస్ అధికారంలో ఉన్నాడో వాళ్ళే ఈరోజు యూనుస్కి బెదిరిస్తున్నారు. నువ్వు గనక హాదీ హంతకులను పట్టుకోలేదనుకో నీ పనుంటది అంటున్నారు. కాబట్టి త్వరలోనే ఈ యూనుస్ కూడా అమరుడైపోయినా ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. మళ్ళీ నేను చెప్పలేదని అనొద్దు నన్ను. ఇదిలా ఉండగా మసూద్కి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు ఈరోజు బయటపడ్డాయి. ప్రధాన నిందితుడు ఫైజల్ కరీం మసూద్కి సంబంధించిన బ్యాంకు ఖాతాల నుండి అధికారులు సుమారు 67 లక్షల బంగ్లాదేశ్ టకాలను స్వాధీనం చేసుకున్నారు. టకాలంటే బంగ్లాదేశ్ కరెన్సీ. 67 లక్షల బంగ్లాదేశ్ రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరియు అతనికి సంబంధం ఉన్న సుమారు 127 కోట్ల బంగ్లాదేశ్ టకాల విలువైన విస్తృత ఆర్థిక నెట్వర్క్ని గుర్తించారు. ఆల్మోస్ట్ 127 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా బంగ్లాదేశ్ అధికారులు ఖాతాల ద్వారా, చెక్ల ద్వారా గుర్తించారు. ఎగ్జాక్ట్ ఎప్పుడు? ఈ హాదీ మరణానికి 2-3 రోజుల ముందు. ఈ ఆర్థిక లావాదేవీలు దాడికి సంబంధించిన ప్రణాళిక మరియు అమలుకు సంబంధించినవిగా భావిస్తున్నామని, విచారణ ఇప్పుడు వీటిపైనే దృష్టి సారించామని పోలీసు వర్గాలు తెలుపుతున్నారు. అంటే ఇంత డబ్బు ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది? ఎవరో ఒక పెద్ద తలకాయ ఈ మసూద్తో ఇదంతా చేపించారు. అందుకే ఇంత భారీ ఎత్తున 200 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరిచ్చారు, ఎవరు చేపించారు ఈ కుట్రని అని పోలీసులు ఆరా తీస్తున్నట్లు బంగ్లాదేశ్ తెలిపింది. ఆదివారం జరిగిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్, బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ మరియు ఢాకా పోలీసు అధికారులు మాట్లాడుతూ మసూద్ సరిహద్దు దాటాడో లేదో తాము ధృవీకరించలేమని చెప్పారు. ఈరోజు స్టూడెంట్ లీడర్ మరణానికి ముందు స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ధృవీకరించబడిందిలేండి. మొత్తానికి నోరుంది కదా అని చెప్పి భారత్ పైన ఇష్టం వచ్చినట్లు మురిగిన స్టూడెంట్ నాయకులు ఈరోజు నడి రోడ్డు మీద కుక్కల్లాగా చచ్చిపోతున్నారు. స్టూడెంట్స్ అండ చూసుకొని ఎగిరెగిరి పడిన యూనుస్ ఈరోజు బాత్రూంలో తలదాచుకొని కూర్చున్నాడు. ఈ అన్నోన్ మెన్ ఎంత టెర్రర్ పుట్టిస్తారో కెనడా, పాకిస్తాన్లను అడిగితే బాగా అర్థమయ్యేలా సమాధానం చెప్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్కి కూడా ఆ రుచి తెలుస్తూ ఉంది. ఇంతకీ అన్నోన్ మెన్ ఎవరై ఉంటారు? ఏమో నాకు తెలీదు. నేనైతే ఏమనుకుంటున్నా అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అన్యాయాలను చూడలేక అక్కడి ప్రజలే కొంతమంది అన్నోన్ మెన్గా మారుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా
ఈ హసీనా అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్నోన్ మెన్గా మారుంటారు. మసూద్ కూడా ఇప్పుడు దొరికిపోయాడు కదా. కెనడాలో కూడా ట్రుడో గవర్నమెంట్ అంటే పడని కొంతమంది అక్కడి లోకల్ ప్రజలు అన్నోన్ మెన్గా మారుంటారు అని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఇదే అనుకుంటున్నారు కదా? కింద కామెంట్ చేయండి. ఇదే వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.